ప్రైజ్ లాడ్. నమస్తే. నా పేరు జోసెఫ్ రాజు బేతాళ. నేను టార్గెటెడ్ ఇండివిడ్యువల్. ఈరోజు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను మార్చి నెల 6వ తారీఖు 2026 సంవత్సరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గౌరవనీయులైన నా క్రైస్తవ విశ్వాసాలని మంచి మార్గంలో నడిపిస్తున్న క్రైస్తవ పాస్టర్ గారికి నేను చెప్తున్నా, నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా. మీరు నిజంగా దేవుని సేవకులైతే సమాజంలో మీ కంట ముందు జరుగుతున్న వాటిని మీరు ఖచ్చితంగా ప్రశ్నించలేని పిరికి వాళ్ళైతే కాదని నేను అనుకుంటున్నా. నీ కంటి ముందు అబద్ధం అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించమని నా దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ప్రశ్నించకపోతే నువ్వు నరకానికి పోతావుగా, పరలోకానికి పోగా నరకానికి పోతావుగా. నా దేవుడు వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికి వారును అబద్ధికులు నరహంతకులను వ్యభిచారులను నరకగుండంలో పోతారని బైబిల్ చెప్తుంది. అదే అధ్యాయంలో 2వ అధ్యాయం 27 లాస్ట్లో చెప్తుంది. 27వ వచనం చెప్తుంది, జీవగ్రంథమందు పేరు వ్రాయబడ్డ వారు తప్పితే నిషిద్ధమైనను అసహ్యమైనవి జరిగించేవారు, అబద్ధం జరిగించి ప్రేమించేవారు నరకంలో పోతారని బైబిల్ చెప్తుంది. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21లో చెప్తుంది. 2వ అధ్యాయము 23 చెప్తుంది. ఏం చెప్తుంది? ప్రతి వానికి వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అని నా దేవుడు చెప్తున్నాడు. నన్ను ఈ దేశ ప్రభుత్వం, ఈ దేశంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు, పోలీసులు ఒక అత్యంత ఉమనైజర్గా, సెక్సువల్ అసల్ట్గా, అంటే శృంగారపూరితమైన చెడ్డవాడిగా, నా గుణగణాలు స్వభావ లక్షణాలు చెడ్డ అన్నట్టుగా, ఆడవాళ్ళ విషయంలో తప్పుడోడు అన్నట్టుగా, నాకు ఎయిడ్స్ వ్యాధి అని ప్రచారం చేస్తూ, అది నాకు చిన్నప్పటి నుంచి ఉందని ప్రచారం చేపిస్తూ, నాకు తెలిసి నేను 10 సంవత్సరాలు నేను ఎన్నో వందల మంది అమ్మాయిలు, మహిళలు నేను ఏదో తప్పుగా చెడ్డగా చేసినట్టు 24 గంటలు నారా చంద్రబాబు నాయుడు, దుడోపళ్ళ నరేంద్ర, మోపిదేవి వెంకటరమణ ఈ రాజకీయ నాయకుల పేర్లు చెప్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బాపట్ల జిల్లాలో ఉన్న రేపల్లి నియోజకవర్గం ఉన్న చెరుగుపల్లి గ్రామంలో, మాలపల్లిలో ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఊరు నా మీద నేను ఆశ్రయం పొందుతున్న మా అక్క వాళ్ళ ఇంటి మీద, ఇంటి చుట్టుపక్కల జనాలు పెట్టి మమ్మల్ని నిద్రపోనిట్లా, ఊపిరి పీల్చుకోనిట్లా, అన్నం తినేట్లా, స్నానం చేయనిట్లా, పడుకోనిట్లా, నిద్రపోనిట్లా. వీళ్ళు మా శరీరాల్ని బయో ఎలక్ట్రానిక్ మ్యాగ్నెట్ ఫీల్డ్స్ కనెక్ట్ చేసి ఎవడు ఏది చెప్తే అది మా శరీర భాగాలను స్పీకర్ బాక్స్ లాగా, ఎక్కువ సౌండ్ లాగా, అది మా హృదయాల్లో మేము అనుకున్నట్టు దేశం మొత్తం చూపిస్తూ, ఎవడు ఏది చెప్తే అది మా ఆలోచన అంటూ దేశం మొత్తం చూపించేదానికి 3D హోలోగ్రాఫిక్ బాడీ ఇంటర్ఫేస్ మెమరీ రీకాల్ అనే పద్ధతి ద్వారా, హ్యూమన్ అగ్మెంటేషన్ ద్వారా, వర్చువల్ రియాలిటీ ద్వారా మాకు రకరకాల పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాలు అనేవి వేరే వీడియోలో చెప్పాను అవి ఎట్ చేస్తారని. అలా ఉపయోగించి 24 గంటలు ఒక పేద దళితుడి కుటుంబాన్ని, వాడి కుటుంబాన్ని 24 గంటలు నీచులుగా ఇన్ని సంవత్సరాలు చూపిస్తున్నప్పుడు ఎవడు దీనికి అనుమతి ఇచ్చినోడు? అసలు ఇలా చేస్తానికి ఎవడు అనుమతించాడు? ఈ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి కూడా శిక్ష పడేది. నరేంద్ర మోడీ ఉంటే దీని వెనకాల. అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరైతే నాకేంటి, జగన్ ఎవరైతే నాకేంటి? ఈ పాస్టర్లు నీతివంతులైతే నా దేవుని పేట నేను ఈ దేశ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా. నాకు నిర్దోషం నేను నిరూపించుకున్నప్పుడు, నా తలకా తీసిస్తున్నప్పుడు నువ్వు ఎవడైతే నాకేంటి? చంద్రబాబు అయితే నాకేంటి, జగన్ అయితే నాకేంటి, నరేంద్ర మోడీ అయితే నాకేంటి? ఇదే లైవ్లో ఇన్ని సంవత్సరాలు దేశం మొత్తం లైవ్లో పెట్టి నన్ను, నా కుటుంబాన్ని చెడ్డవాళ్ళకు చూపిస్తూ, అసలు ప్రపంచంలో మీరు ఊడు పాపమే చేయనట్టు, తప్పు పాపము, ఒక అబద్ధము, ఒక మోసము, అసలు పాప ఆలోచనే ఎరగనట్లు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పాపం అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే ఆమెతో వాడి మనసులో పాపం చేసినట్టు అని బైబిల్ చెప్తుంది. 5వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనంలో. అదే ఆడవాళ్ళకు కూడా వచ్చేస్తుంది. ఒక పురుషుడిని 30 సెకండ్ల మించి తదేకంగా చూసిందంటే ఆమె ఆడి గురించి ఆమె మనసులో పాపం ఆలోచించినట్టు. అదే పాపం అన్నప్పుడు ఏమనుకున్నావు? చంద్రబాబు నీ అంతటి నువ్వు, జగన్ నీ అంతటి నువ్వేమనుకున్నావు? ఏంటి మిమ్మల్ని ఇప్పుడు నువ్వు నన్ను, నా తల్లిని లంజని ప్రచారం చేసి పబ్లిక్ నా తల్లి మానాలు, నా అక్కల మానాలు, నా కళ్ళ ద్వారా దేశం మొత్తం చూపిస్తున్నావు. ఎంత ధైర్యం రా మీకు? దేశం మొత్తం లైవ్ ఇచ్చి నీకే నా అమ్మ, అక్క, తల్లి, భార్య, పెళ్ళాం, కూతురు, చెల్లెళ్ళు ఉంటారు. నా అమ్మ, నా ఇంట్లో వాళ్ళు బజార్లో బట్టి గాలికి పెరిగిన ఉన్న లంజిలా, వ్యభిచారులా? అన్ని కులాల్లో, మా దళిత జాతులు, ఇతర కులాల్లో, మతాల్లో పుట్టిన వాళ్ళు లంజిలో వ్యభిచారులా అంటే? నీకేనా ఆత్మగౌరవం ఉంటుంది? మాకుండదా ఆత్మగౌరవం? నేను మిమ్మల్ని చేయలేని విధంగా, మీ ఇంట్లో వాళ్ళని చేయలేని విధంగా, ఈ చుట్టుపక్కల చెరుగుపల్లి, మాలపల్లి ఉన్న ఈ మురికి కుక్కలను నేను చేయలేనా? ఇలా కుటుంబాల వాళ్ళని నేను చేయలేనా? ఈ పోలీసు కుంపల వాళ్ళని నేను చేయలేనా? నరేంద్ర మోడీకే దిక్కు లేదు. నరేంద్ర మోడీ పేరు అక్కడ ఎప్స్టైన్ ఫైల్స్లో ఉందని భయపడుతున్నాడు అక్కడ. రాహుల్ గాంధీ అది బయటికి ఎక్కడ తెస్తాడని ప్రధానమంత్రి అయితే
ఒక పేదవాడిని నన్ను బలి చేసి నా కుటుంబాన్ని బజారు పాలు చేస్తే ఈ ప్రపంచాన్ని వాళ్ళకే దిక్కులేదు, వాళ్ళ బతుకులని బయటపడినాయి. తెలంగాణలో కేసీఆర్ గారు అంటాడు ఒక మాట, బలహీనుని బలవంతుని కొడితే బలవంతుని భగవంతుడు కొడతాడు భయ్ అని. ఆయన భాష ఇంకో పదం ఉపయోగిస్తుంది. ఆయన అంటే బాగుంటుంది, అది ఆయనకే సూట్ అయ్యింది. అట్లాగే నువ్వు నన్ను కొట్టావు బలహీనుడిని, నన్ను మించిన బలవంతుడు నువ్వైతే నిన్ను మించిన ఉంటాడు ఈ ప్రపంచంలో, నిన్ను మించిన ఉంటాడు ప్రపంచంలో. ఎవడికి భయపడాలి, ఎందుకు భయపడాలా? ఆరోపణ నువ్వు చేసావు, నేను ఎదుర్కొంటున్నా. ఎదుర్కొన్న వాడికి ఉండాలి భయము. నేను చేసిన తప్పు అయితే చేసిన వాడికి నువ్వెందుకు భయపడుతున్నావు? చంద్రబాబు జగన్ మీరెందుకు వెళ్తున్నారు? మీ ఇంట్లో ఆడవాళ్ళ, మా ఇళ్లలో వాళ్ళు మా జాతుల వాళ్ళు లంజిలా, మా ఇళ్లలో ఆడవాళ్ళు వ్యభిచారులు, మీకు ఓట్లు వేసే మాత్రమే పేపర్ లాంటి వాళ్ళ. అట్లా కాకపోతే మీరు హృదయపూర్తిగా మేము ఏ ఆడబడ్డికి అన్యాయం చేయలేదు, నిన్ను ఒప్పించి 10 సంవత్సరాలుగా అని చంద్రబాబు గారిని జగన్ గారిని నీతిమంతుడు ఎవరైనా సరే చట్టం ముందుకు రా. నేను చెప్తున్నా, ఇది జగన్ కాదు మొదలుపెట్టింది అని నేను చెప్తున్నా. ఇప్పుడు మీ భాషలో చెప్పాలంటే రాముడి మీద అనుమానం చూపించినప్పుడు రాముడు అరణ్యవాసం చేశాడు, మీరు నమ్ముతారు కదా. జనాల కోసం వెళ్ళాడు. మరి అటువంటిప్పుడు రాముడు అంత నీతిమంతుడు అయితే చంద్రబాబు కానీ జగన్ కానీ నీ మీద వచ్చిన ఆరోపణలు ఎదుర్కొని నీకు భయం ఏంది? నేను సిద్ధం, నేను ఎదుర్కోవడానికి, నాకు నిర్దోషం నిరూపించడం నేను సిద్ధం. మరి ఆ దమ్ము మీకుందా? మీకుంటే ఇదే లెవెల్ రావాలి కదా. మరి ఇదే లెవెల్ ఎన్ని సంవత్సరాలు నన్ను నా కుటుంబాన్ని సమాజం ముందు నీచులో చూపించినోడివి, మరి ఇదే లెవెల్లో చూపించడానికి ఎందుకు భయపడుతున్నా? చట్టం ముందు వచ్చి ఇదే లెవెల్లో నన్ను నా కుటుంబాన్ని నేరస్తులు సమాజం ముందు చూపించినోడికి ఇదే లెవెల్లో భారతదేశం మొత్తం లైఫ్ కోర్టు ముందు వచ్చి నిరూపించడం నీకు భయం ఏంటి? అక్కడ అర్థమవుతుంది వాళ్ళు అబద్ధికులని, అక్కడ అర్థమవుతుంది వాడు మోసగాళ్ళని. సింపుల్. దీనికి ఎంత లాజిక్ ఏందబ్బా? దీనికి ఎంత చదువు ఏంది? చదువు కూడా పనిలే, మనం ఏం చదవాల్సిన కూడా పనిలే. నేను ఎవరిని పిలిపిస్తాను తెలుసా? న్యూరో సైంటిస్ట్ని, బయోఫిజిసిస్ట్ని, న్యూక్లియర్ సైంటిస్ట్ని, నాసా సైంటిస్ట్ని, ఇస్రో సైంటిస్ట్ని, డిఆర్డిఓ సైంటిస్ట్ని పిలిపిస్తా. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ గురించి, ఈ యొక్క భౌతిక శాస్త్రం గురించి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్, ఇంగ్లీషు, హిందీ, నీకు ఏ భాష కావాలంటే ఏ సబ్జెక్ట్ కావాలంటే అది చెప్పిస్తా. నేను చెప్పినా నువ్వు పిలిపించాలా. నా జ్ఞాపకాలు 2000 సంవత్సరం నుంచి నా జ్ఞాపకాలు తీసేసి, కొన్ని జ్ఞాపకాలు ఉంచాలంటే ఉంచవచ్చు, కొన్ని జ్ఞాపకాలు తీసాలంటే తీసేసి నా శరీరం చేత నువ్వు పాపం చేపించి తర్వాత నా జ్ఞాపకాలు మళ్ళీ ఇంజెక్ట్ చేసి నాకేంటో తెలుసు అని ప్రజలు నమ్మించడానికి నానా తిప్పలు పడుతున్నావు అనేది నేను నిరూపిస్తా. దాన్ని బ్రెయిన్ మోడ్యులేషన్, న్యూరో మోడ్యులేషన్ అంటారు. దానికి నాకు 2000 సంవత్సరాలు ఎప్పుడైతే వీళ్ళు నాకు టార్గెట్ చేశారో, 15 సంవత్సరాల వయసులో నేను ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో, అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు, అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నా. ఈ కమ్మోళ్ళ అమ్మాయి విషయం కాడ కమ్మోళ్ళు కొట్టామని కమ్మోళ్ళు పగబట్టి గోవడాని ఇంటిపేటర్లు, నన్నపని నేను ఇంటిపేటర్లు కమ్మోళ్ళు చేశారు కుట్రా. మా స్కూల్ హెడ్ మాస్టర్ నేను 10th క్లాస్ ఫెయిల్ చేసిన తర్వాత మా ఇల్లు తగలబెట్టేసిన తర్వాత వీళ్ళు చేశారు కుట్రా. చంద్రబాబు నాయుడు అనేవాడు ప్రభుత్వంలో జరిగింది 2004 సంవత్సరం లోపు. 2004 వరకు చంద్రబాబు నాయుడు ఆంధ్రాకి ముఖ్యమంత్రి. ఇది కమ్మోళ్ళే చేశారు. కొడాలి పాపారావు గారు అని ఒక ఆయన డాక్టర్, మా చెరువుపల్లి చాలా ఫేమస్ డాక్టర్. ఆయన ఇండియన్ మిలిటరీలో, ఆర్మీలో డాక్టర్. ఆయన హాస్పిటల్లో నేను వెళ్ళినప్పుడు నాతో ఎవరో ఫస్ట్ మాదిగల మీద తప్పు చేసిన చూసారా, ఆ అమ్మాయి కూడా అదే హాస్పిటల్కి వస్తుంది. కొడాలి అదే ఇంటిపేట కమ్మోళ్ళు మాదిగోళ్ళు చేశారు కుట్ర. కమ్మోళ్ళు ఆమె అదే ఇంటిపేట కదైనా ఒక ఆమె బైబిల్ని ప్రమాణం చేసి చెప్పిద్ది, సత్యం చెప్పిద్ది. మాదిగోళ్ళు అతను ఒక పాస్టర్ ఉన్నాడు, వాళ్ళు చెప్తారు బైబిల్ ప్రమాణం చేసి కమ్మోళ్ళు మాదిగోళ్ళు కుట్ర చేశారు. అది నేను నిరూపిస్తా. ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఆ మిక్కిలి, ఇదంతా పద్ధతి ప్రకారం అక్కడ మిక్కిలతో మొదలు పెడితే ఇక్కడ మిక్కిలతో, ఏ మిక్కిలోడితో ఆట మొదలు పెట్టాడో అదే మిక్కిలి ఇంటిపేటతో నాకు ఆట చెక్కమెట్టు పెట్టాలా. అంత పర్ఫెక్ట్ ప్లాన్ చేశాడు. మిక్కిలి అనేవాడు టింకిగాడు, మిక్కిలి హరికిరణ్ గాడు, గుళ్ళపల్లి మా ఆంటీ వాళ్ళ ఇంటి పక్కన. ఈ మాదిగల మధ్య నేను తప్పు చేసిన నన్ను చూడండి. ఆ మిక్కిలి హరికిరణ్ గాడు అనేవాడు, అరే బాబా నేను యానిమేషన్ కోర్స్ నేర్చుకుంటున్నాను, యానిమేషన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను అంటాడు. సరే నేర్చుకో. నాకేం ఇంటర్మీడియట్ లేదు, అప్పుడు నాకేం ఇంటర్మీడియట్ అవ్వలేదు కదా, మధ్య చదువు అయిపోయి చేశారుగా. వాడు యానిమేషన్ కోర్స్ నేర్చుకుందాం అంటున్నా బాబాయ్, హైదరాబాద్ వెళ్తున్నా బాబాయ్ అంటాడు. సరే యానిమేషన్ కోర్స్, కంప్యూటర్ యానిమేషన్ కోర్సు ఓకేనా, మ్యాట్రిక్స్ అవన్నీ నేర్చుకోవాలరా అని వాడి నోటంటే పదం విన్నా. అంటే వాడికి తెలిసి ఆట. నెక్స్ట్ పొన్నూరులో కూడా మ్యాట్రిక్స్ కర్ర పిచ్చిగాడు కొడుకు, కర్ర మహేష్ గాడు, నాకు తెలుగుదేశం పార్టీ కూడా వచ్చాడే, ఆడు మ్యాట్రిక్స్ ఆడు చిన్న 10th క్లాస్లో ఆ మ్యాట్రిక్స్, నేను మ్యాట్రిక్స్ అంటే జియోమెట్రీ, ఆ మ్యాట్రిక్స్ అంటే దాన్ని త్రికోణమితి అంటారు. మాది 10th క్లాస్లో ఆ లెక్కలో వాడు నా అంతలో లేడు అనుకుంటాడు. వాడు మ్యాట్రిక్స్ నేను మ్యాట్రిక్స్ చేస్తాను, మ్యాట్రిక్స్లో నేను కింగ్ అంటాడు. వాడి నోటి నుండి ఆ పదం విన్నా, మ్యాట్రిక్స్ జియోమెట్రీ. అయితే వీళ్ళందరినీ అక్కడ ఎంక్వైరీ చేసి ఇప్పుడు మొత్తం బయటకు వచ్చింది. ఓకేనా, దట్స్ ఆల్. ఇప్పుడు నన్ను 10th క్లాస్లో తిరుపతి తీసుకెళ్ళాడు కదా, ఎవడు శ్రీనివాస్ యాదవ్ గడు ఒకడు, రామకృష్ణ నాయక్ గడు ఒకడు. రామకృష్ణ నాయక్ గడు నా కులం మధ్య నాకు అనవసరం. వాడి కొరకు నేను మా ఇంట్లో మా నాన్న 5,000 దొంగతనం డబ్బులు తీసుకెళ్ళా.
రామకృష్ణ నాయక్ అంటే బతికి ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న పేరు కూడా రాజు నాయక్. ఆయన స్టేషన్ రైల్వే స్టేషన్ మాస్టర్, ఆయన స్టేషన్ మాస్టర్ అని చెప్తాడు. అలా ఇప్పుడు రామకృష్ణ నాయక్ ఉన్నాడుగా, రామకృష్ణ నాయక్ చెప్తాడు, నా 10th క్లాస్ నుంచి వీళ్ళు 10 సంవత్సరాలుగా నన్ను నేరస్ తయారు చేశారు, నా శరీరం మీద ఆత్మ చేతిలో పెట్టుకున్నా నేను నిరూపిస్తా, అసలు నాకు అవకాశం ఇస్తారు, పోలీసులు ఎందుకు భయపడుతున్నారు? అక్కడ టింకిగాడు మోషగాడు మాదిగోళ్ళ అమ్మాయి లక్ష్మీ అనే అమ్మాయిని గుళ్ళపల్లి జెడ్పీ హై స్కూల్లో సెట్ చేస్తారు. కానిస్టేబుల్ మురళి అనేవాడు ఫోటో లాక్కుంటాడు, వాడి ఫోన్లో వీడియో లాక్కుంటాడు. ప్రతి చోట పోలీసులే. ఏనండి బాగా ఏనండి ప్రజలరా, సేమ్ అదే ఎత్తు, అదే రూపం, అదే కులపోడు మాదిగోళ్ళ అమ్మాయి లక్ష్మీ అనే అమ్మాయి మళ్ళీ నన్ను ఫిరంగిపురం గుడికాట తీసుకెళ్ళిందండి. ఆ గుడికాట తీసుకెళ్ళినప్పుడు బాగా గమనించండి, గుడికాట తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక అడుక్కున్నాడు అమ్మాయిని లంజా అంటాడు. పబ్లిక్లో అంటే కోపం వస్తుంది కదా, రే ఎవరో నువ్వు పబ్లిక్ అంటావా అమ్మాయిని అని చెప్పి ఆయన కొట్టపోతే ఒక్కడ పోలీసుడు ఫోటో తీస్తాడు అనమాట. ప్రతి చోట పోలీసుడు ఉన్నాయండి. సేమ్ అదే అక్కడికి లక్ష్మీ అమ్మాయి ఫిరంగిపురం గుడికాడ తీసుకెళ్ళబోయే ముందు మా ఇంటి పక్కన నా చిన్ననాటి నుంచి నా ఎవడైతే నాకు నా 10వ తరగతిలో అయిపోయిన ఇంటర్మీడియట్ మా ఇంటి పక్కన అమ్మాయి అనపైన అన్నట్టు చదువు అయిపోయి చేస్తాడే బడుగు సమర్పడేవాడు, వాడు అదే ఫిరంగిపురం గుడికాడ తీసుకెళ్తాడు. ఫస్ట్ ఈ మాదిగోళ్ళ అమ్మాయి లక్ష్మీ అమ్మాయి చదువుకున్న అమ్మాయి, ఇంజనీరింగ్ చదువుకున్న అమ్మాయి అక్కడ తీసుకెళ్ళబోయే ముందు అసలు ఆ గుడి అంటే నాకు ఈడు చెప్తాడు బడుగు సమర్పడేవాడు మురళిగాడు. వీళ్ళిద్దరే అరే సడన్ గా కాదర్గా సెంటర్ అన్నట్టు చెరువులో అక్కడ సడన్ గా ఆగి అరే రాజుగా మేము గుడికాడికి వెళ్దాం అంటాడు. అప్పుడప్పుడు అనుకోకుండా వెళ్ళిపోతాం. వాడు కెమెరా తెచ్చినట్టున్నాడు, కెమెరా తీసుకొస్తే అక్కడికి వెళ్తాం. అది 1001 మెట్లు రా అంటే సరే అవును నాకు మరీం తల్లి కొండ, నా పేరు మర్రిరాజు, నాకు మరీం తల్లి కొండ అంటే ఇష్టం అంటే నాకు మరీం తల్లి నాకు ఏదైతే ఇష్టం ప్రతిదానికి సెట్ చేసి రండి. బాగా గమనించండి. అదే లక్ష్మీ అమ్మాయితో ఇప్పుడు నేను మైసూర్ శాండిల్ సబ్బు వాడతాను. మైసూర్ శాండిల్ అయితే ఓల్డ్ చింతాలు పచ్చది ఆ ఎర్ర ప్యాకెట్లు వస్తుంది, ఆ 2 సబ్బులు వాడతా. డబ్బులు లేకపోతే ఏదో ఒకటి టెంపరీ ఏదో ఒకటి వాడుకుంటా. అప్పుడు ఆ సబ్బు బార్ ఉంటుంది కదా, ఆ అమ్మాయికి ఇప్పుడు ఇట్లా పరిచయం ఉంటే ఆ సబ్బు ఒకటి ఏదో సబ్బు ఇస్తాను, ఆ సబ్బు గుర్తుండాలా. ఈ బాత్రూమ్ అప్పుడు ఆ మాదిగోళ్ళ అమ్మాయి అక్కడ గుళ్ళపల్లి స్కూల్లో బాత్రూంలో, ఈ మాదిగోళ్ళ అమ్మాయి సబ్బు ఇస్తే బాత్రూమ్ ఉండగా అమ్మాయి గుర్తు రావాలా. అందుకని మా అక్కలు ఇంటి వెనకమాల ఒక లక్ష్మీ అమ్మాయిని పెళ్లికి ఇస్తే అమ్మాయి వేరే వాడు ఆ ఇంటికి వెళ్తే అక్కడ ఉంటుంది, అట్లా ఉండదు ఇక్కడే ఉంటే పిల్లలు ఎక్కడ ఉండాలి. ఈ అమ్మాయి 14 మాట్లాడి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు సబ్బు అది అన్నానికి ఒక కులపోళ్ళ అమ్మాయితో, టీ కాఫీతో ఒక నాయుళ్ళ అమ్మాయితో, ఆ కులపోళ్ళ ప్రతి దానికి ఒక కులపోలతో ఒక కులపోళ్ళ అమ్మాయితో పెట్టారు. ఇవన్నీ కుట్రలాగా యాగిదురించి మెట్టవుతాయి. నేను చెడ్డోని అనేది నేను చెప్పట్లా, అట్ట వాళ్ళందరూ చెడ్డోళ్ళు నేను అన్నట్లా. నన్నట్టే టార్గెట్ చేశారో వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎంచుకున్నారు. మీళ్ళు అమ్మాయిల మహిళ వ్యభిచారాలు తప్పుడోళ్ళు కాదండి, మనల్ని తప్పుడోళ్ళు చేశారు వీళ్ళు. మన ఇళ్ళ అమ్మాయిని వ్యభిచారం చేశారు వీళ్ళు. మనకు తెలియక మన జీవితం దోసుకుని మనకి కులాలకి మతాలు చిచ్చు పెట్టాలా. మనం ఎందుకు కొట్టి సావలేల గురించి కుల మతాలు ఆలోచించండి, మనం ఎందుకు కొట్టి సావలేల గురించి, మనం ఎందుకు వీళ్ళ గురించి కొట్టి సావాలు అడగండి. ఇదంతా పోలీసులు చేశారు. అక్కడ కూడా గమనించండి. ఇదే మళ్ళీ మాదిగోళ్ళ అమ్మాయి అక్కడ తీసుకెళ్ళిపోయే ముందు మా బడుగు సమర్పడాడు అక్కడ తీసుకెళ్తాడు ఫిరంగిపురం గుడికాడికి. 101 మెట్లు 1001 మెట్లు అంటాడు. నేను గబగబ ఫాస్ట్ ఎక్కుతాడు, బండోడు ఎక్కలేక ఆగుతాడు. మళ్ళీ దిగొచ్చి మళ్ళీ అన్ని వెళ్తాం. వెళ్ళినాక అక్కడ కానిస్టేబుల్ ఉంటుంది, గన్ బట్టి 300 రైఫిల్ ఉంటుంది, ఎత్తోడు పొడవు గన్ ఉంటుంది చూడండి. ఆ అన్న దగ్గర కానిస్టేబుల్ అన్న దగ్గర అట్లా ఉంటుంది. అన్న గన్నే బాగుంది ఫోటో దిగుతానంట, అన్న కొద్ది గన్నే ఫోటో దిగుతాను, ఒరే తమ్ముడు నా గన్ ఇస్తే నా ఉద్యోగం పోయిద్ది అంటాడు. అంటే ప్రతి చోట పోలీసుడు ఉన్నాడు. బాగా గమనించండి. ఆ అన్నని గన్ అడుగుతా, అన్న గన్ని అనుకుంది ఫోటో తీసానంటే ఒరే తమ్ముడికి నా గన్ ఇస్తే ఫోటో నా ఉద్యోగం పోయి తమ్ముడు అంటాడు. అన్న ఫోటో తీసుకుంటే ఏమైతుంది అంటే సరే ఆ నెంబర్ మీద సీరియల్ నెంబర్ ఉంటుంది, సర్వీస్ నెంబర్ ఉంటుంది, ఆ తెల్ల రంగు మీద నల్ల నెంబర్. సరే దాని మీద చేయబట్టి అది కనపడకుండా పట్టుకోరా తమ్ముడు అంటాడు. అయితే సరే అది కనపడకుండా దిగరా అంటే తీసుకుని నేను దిగుతా, తర్వాత సమర్పణ రాగానే మునిగాని ఫోటోలు తీస్తా. అడగండి వాళ్ళని అడగండి. ఆ నాయన ఫోటోలు కూడా అడిగితే ఫోటోలు పోయినాయి అన్నారు వాళ్ళు. ఆడు సమర్పణ ఫోటోలు పోయి అన్నాడు. అంటే ఫోటోలు నా దగ్గర ఉన్నాయనుకో, బాగా గమనించండి, ఆ ఫోటోలు నా దగ్గర ఉన్నాయనుకో ఇటు దొంగనాయాలు, ఈ ఫోటోలు నా దగ్గర ఉన్నాయనుకో నా దగ్గర ఉంటే వీళ్ళు నాకు వ్యతిరేకంగా చెప్పడానికి ఉండదు. ఇప్పుడు ఆ ఫోటోలు నా దగ్గర ఉన్నాయనుకో ఈ భవిష్యత్తులో ఈ మాదిగోళ్ళమ్మని ఇప్పుడు ఆడు అక్కడ తీసుకెళ్ళాడు కదా, దాని తర్వాత ఈ మాదిగోళ్ళమ్మ ఆ గుడికాడ తీసుకెళ్ళారుగా. అవునండి ఆ గుడికి తెలుసు, ఈ గుడి ఆడు అంతకుముందు మాతో కూడా వచ్చాడు ఇది ఫోటోలని నమ్మించడానికి ఆడు ఫోటోలు లేవు అని చెప్పాడు నాకు. వాడు దొంగ. ఆడ ఏం చేశాడు, మళ్ళీ ఒంగోలు నన్ను పని తీసుకెళ్ళి కదండి. ఒంగోలు పనికి తీసుకెళ్ళిపోయే ముందు ఇక్కడ బడుగు చిట్టమ్మని ఆ కొడుకు ఒకటి ఫోటో తీస్తాడు, ప్రదీప్ గారు నన్ను వాడిని మా బడుగు సమర్పణ గారిని. అక్కడ ఒంగోలు తీసుకెళ్ళిపోయే ముందు కూడా నా బట్టలో పచ్చ షర్టు ఆడి ఫోటోలో ఉండాలి. అక్కడ పొన్నూరులో కూడా నా స్నేహితులు ఫోటోలు తీస్తారు. అంటే ఒంగోలు కమ్మల అమ్మాయి కాడ తీసుకెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా ఫోటోలు తీశారు. ఎందుకు నేనే తప్పు చేసి నమ్మిస్తే అవునండి బట్టలు ఆడియానండి అంటే ఇదంతా ప్రతి చోట ప్రీఫిక్స్డ్గా అక్కడ ముందు సాక్ష్యాలు పెట్టి నేను తప్పు చేశాను మిమ్మల్ని నమ్మించగలిగారు. 2000 సంవత్సరం నుంచి కూడా అసలు నేనట్ట తప్పుడు అవుతాను, నేనట్ట తప్పుడు అవుతానంట. నేను బాధితుని కదా, నా శరీరం మీద ఆత్మ చేతిలో పెట్టి స్కోపోలమైన డ్రగ్స్ బెంజోడలం LSD లేదా డెలిసైడ్ అంటారు. ఈ డ్రగ్స్ తినే దాంట్లో కలిపెట్టినా కొన్ని గాల్లో కలిపెట్టినా ఒక 5 గంటల పాటు మనల్ని ఎట్ట ప్రేరిస్తే నేను అలా చేస్తా, ఎట్ట ప్రేరిస్తే అలా చేస్తా.
ఓకేనా. ఇప్పుడు 2008లోనో 7లోనో ఎవడైతే మీ బడుగు సమర్పణ ఉంటాడు వీడు ఉంటాడో వాడు ఒక నెంబర్ ఇస్తాడు 9160060667. అక్కడ కమ్మోళ్ళు ఆయన ఇంట్లో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పక్కన కమ్మోళ్ళు ఆయన వెంకటప్పయ్య ఆయన డబ్బు కాడ పీనేసాడే కానీ మనిషి మంచోడే. ఆయన ఒక 3 అపార్ట్మెంట్లో ఒక చిన్నది 250 అడుగులు కబోర్డ్ వర్క్ ఒకటి ఇస్తాడు నాకు, పీస్ వర్క్. వేరే ఒకటి తీసుకుని ఇస్తాను, నేను అది చేస్తా. అది చేసినప్పుడు ఆ కబోర్డ్లో పైన టెర్రస్ మీద చిన్న రూమ్ ఇస్తాడు ఆయన వెంకటప్ప గారు, మంచిగానే. రాజు ఇది వాడుకోయి అంటాడు. సరే సార్ థ్యాంక్స్ సార్ అన్న, సరే పర్లేదు వాడుకో అంటాడు. ఆ పైన అక్కడ కూర్చొని అక్కడ ఉంటుంది దాంట్లో. ఆ రూమ్ ఖాళీ అయిపోయేటప్పుడు ఇటు సిమ్ కార్డు దొరికింది ఇస్తాడు. అంటే వాడిచ్చిన సిమ్ ద్వారానే ఆ దాని తర్వాత కమ్మలమ్మాయి ఇంటికాడికి వెళ్తే చేస్తారు. అక్కడ ఒక సి అంటాడు, ఒక ఒంగోలు తాలూకు పోలీస్ మళ్ళీ పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి. నన్ను పని తీసుకెళ్ళినాడు ఒకడు మాలోడు, ఒకడు పలిగాళ్ళు ఉంటాడు. వీళ్ళిద్దరు అంటారు, రాజు తొందరగా పూర్తి చేస్తాను, నువ్వు సీఎం నీకు పెద్ద పని ఇస్తాను అంటాడు. ఏం పని అన్నా అంట. అదే నాకు పని అంటే పిచ్చే, అది పని అంటే నైట్లు కూడా చేసేవాడిని. ఇది అప్పుడే నైట్లు చేసాను, నైట్లు కూడా చేసేవాడిని. నాకు పని అంటే నైట్లు అని చేస్తాను, పని అంటే అంత పిచ్చండి. అట్ట నా అంత పెద్ద పనిగాడు లేడు నేను అనగాని, పని అంటే హ్యాపీగా చేసుకుంటా, హ్యాపీగా నాదేనా ఎవడదేనా. అలా నాకేం చేశాడు, ప్రతి చోటు తొక్కేస్తూ వచ్చాడు, సర్వనాశనం చేశారు. సమాజంలో అంగుళం అదిగినేలా సామాజికంగా వృత్తి ప్రకారంగా, కుటుంబ ప్రకారంగా, ఆర్థికంగా, మానసికంగా సర్వనాశనం చేశారు. ప్రతి చోటు చిన్నప్పటి నుంచి మానసిక ఒత్తిడి నాకు, మానసిక ఎంత మెంటల్ స్ట్రెస్ నేను అనిపించాను తెలుసా 10 సంవత్సరాలుగా. ఇప్పుడు అసలు నేను నిజంగా చిన్నప్పుడు 10 సంవత్సరాల క్రితం మాదిగోళ్ళ అమ్మాయి ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు ఊరుకుంటారండి, కొడతారు, గొడవ కేసులు పెడతారు. మరి ఇప్పుడు నేను తప్పు చేశాను పోలీసు రోడ్డు దగ్గర ముందుకు, రాజకీయ నాటి దగ్గర ముందుకు వస్తే ఆ కేసు అక్కడితో క్లోజ్ అయ్యింది. నువ్వు ఆ సమస్య పరిష్కరిస్తే. అది కూడా నా చేత నువ్వు చేయించావు కదా. ఫస్ట్ ఆ మాదిగోళ్ళ అమ్మాయి ఎవరండి, మా మాలల అమ్మాయి, అనిత లాంటి అమ్మాయి, సేమ్ అట్టంటే మళ్ళీ నాయుడు లాంటి నగరం ఉంటుంది. ఇట్లా నేనేం చెప్తున్నా అంటే, చిన్నప్పటి నుంచి నన్ను నా మదర్ బంధించారు. నా 2 కథ నేను చూస్తున్నా, అది మీరు చూస్తున్నారు. దాన్ని రిమోట్ వ్యూయింగ్ అంటారు. అంటే నా కళ్ళే మీ కెమెరా, మీరు బాగా అర్థం చేసుకోండి. అలా చూడాలంటే ఇప్పుడు మా ఊళ్ళో పాస్టర్లు ఉంటుంది, బైబిల్ ప్రమాణం చెప్తారు. వాళ్ళు ఏం చూసారో, వాళ్ళు ఏం విన్నారో చెప్పాలన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారి నామం బట్టి సత్యం చెప్పాలా. ఎస్, వాడు తప్పుంటే వాడు తలకాయ తీస్తున్నాడు, మీరు ఇది చేసిన అన్యాయం చట్టం ముందు రావాలా అని అడగాల, పాస్టర్లు చెప్పాలా. చెప్పకపోతే వాళ్ళు నీతిలో తప్పిన కుక్కలు పాస్టర్లు. ఈ చర్చిల మీద కేసేస్తా, నువ్వే పైనుంచి ఊడాలా. నువ్వు నీతిమంతుడు అయితే మా పాస్టర్ నీతిమంతుడు అని చెప్పి నేను ప్రజలందరూ కనపరుస్తా. లేకపోతే నీతి తప్పని కుక్కరా నువ్వు కూడా అంట. నువ్వే పాస్టర్ పెద్ద పైనుంచి రాలా, నువ్వే పరమ పరిశుద్ధ పనిత పావనుడు కాదు అని నేనంట. అప్పుడు నా దేవుని బట్టి నువ్వు సత్యం చెప్పాలా. ఒకనా ఇక్కడ చంద్రబాబు, దుళ్ళుపాళ్ళ, మోపుదేవి ముగ్గురికి ఉంటుంది. ఇది మొదలుపెట్టినట్టు జగన్ కాదు, మీరు అది గమనించావు. అట్లా నేను జగన్ ఎత్తి పెట్టుకోవట్లే, అతను బాధ్యత తమ్ముని కాదు. చెప్తా అమ్మన బుద్ధి జగన్ కూడా తిడుతున్నా కదా. ఏమో బాత్రూంలో మా మానాలు, అంగాలు, లింగాలు దేశం మొత్తం చూసి ఇంటి పక్కన వాళ్ళ చేత మమ్మల్ని నిచ్చి అవమానపరుస్తుంటే, మా ఇంట్లో అమ్మలక్కల మానాలు నా కళ్ళదారు చూసి తిడతా సంకేయించుకుంటారు. ఉప్పు కర తినేవాడు బానిస కుక్కలా బతకలేదు మేము. నీకు చంద్రబాబు కానీ జగన్ కానీ ధర్మే, అన్నాయనే ధర్మే. నువ్వు మంచేసా అని చెప్తా. దమ్ము ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే, యథార్థత ఉంటే మీకు ఇదేలా చట్టం ముందు రాన్నా. నేదంతా ముఖానే ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. తిట్టినా, ప్రేమ వచ్చినా, తిట్టినా, ఏది వచ్చినా నువ్వు నన్ను కొట్టగలితే కొట్టించుకుంటా, నేను కొట్టగలితే కొడతా. ఇవాళ నీదైతే రేపు నాది. నేనైతే 10 మందిని కొడతాను, నేను చెప్పలేనుగా. నేను బుడ్డోడిని, నాకు దేవుడు అవకాశము, బలము, ఆ సామర్థ్యం ఇచ్చాడు, నేను కొడతా ఖచ్చితంగా. నాకు లేదనే కదా సామర్థ్యం, ఆర్థికంగా, ధనబలం, జనబలం నాకు లేదనే కదా నువ్వు నన్ను కొట్టగలిగింది. ఇప్పుడు నా దేవుడు నాకు విజయం అయిపోతున్నాడు. ఈ దేశంలోనే ఎవడు నా విజయాన్ని ఆపగలిగిన ఎవడు లేడు. మీరందరూ దొంగలే అనేది నేను నిరూపించిపోతున్నా. నువ్వు మా మాల జాతి మీద చేసావు కుట్ర, ఒక్కడి మీద జరిగింది కాదు. ఇంకోటి గమనించాలి ప్రజలరా, వీళ్ళేదో పాపమని నేను ఓర్చుకున్నాము, వీళ్ళ అమ్మ ముసలు లేకపోతే నేను పాటి చంపేసేవాళ్ళని ఇప్పుడు కహానాలు చెప్తున్నారు. 2000 ఏమన్నారండి, ఎన్కౌంటర్ చేయబోతున్నారు అన్నారు. 2000 ఏమన్నారు, కరోనా ఉంది లేకపోతేనా, లైవ్ ఉంది లేకపోతేనా, పరిశుద్ధాత్మ అన్నారు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ విడిపోయింది. ఇప్పుడు మీరు పోతున్నారని చెప్పేసి జనాలు కొట్టిసావాలా, మీకోసం మేము జనాలు కొట్టిసావాలా. ఇది ఎక్కడన్నాము అంటే 2024 జగన్ చేతులు ప్రభుత్వం అయిపోయిన దాకా ఎవడు మాట్లాడినాడు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు, గవర్నర్, రాష్ట్రపతులు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు దుళ్ళుపళ్ళ మోపు దిగిలిపోతారనా అంటే, అప్పుడు నన్ను నా కుటుంబాన్ని అవమానపరిచినప్పుడు ఎవడు మాట్లాడలేదుగా. అప్పుడు ఎవడు మాట్లాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతాడు. మరి మీరు అడగండి, వాళ్ళని అడగండి, సమాజంలో అడగండి. వీళ్ళని చంద్రబాబుని, జగన్ని, వీళ్ళ కొరకు పనిచేసిన పోలీసు వాళ్ళని వాళ్ళని అడగండి చెప్తారు. అసలు పోలీసు వాళ్ళు నీతిమంతులు అయితే నా మీద ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ ఉందా, ఫైల్ చూపించమన్నాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ కాకుండా ఇన్ని సంవత్సరం నా మీద చేయడం ఈ విధంగా చేసింది. మరి ఉగ్రవాదం కాక ఏమంటుంది దీన్ని, ఎవడికి భయపడాలా. ఇప్పుడు నాకు బయోడిజిటల్ అని ఒకటి కొడతారు, దాన్ని బ్రెయిన్ వేవ్ సిగ్నేచర్ అంటారండి. బ్రెయిన్ వేవ్ సిగ్నేచర్ లాక్ చేస్తారు. ప్లస్ నాకు గట్ భయం సిగ్నేచర్ అంటారు. గట్ మైక్రో బయాలజీ సిగ్నేచర్ అంటారండి.
గట్ భయం, నా తల్లిదండ్రులు గట్ బ్రెయిన్ బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్ట్ చేస్తారు. ఇన్ఫెక్ట్ చేసి ఏమైంది, ఆ గట్ భయం వల్ల ఇప్పుడు నేను నా చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ ఆహారం తినేది, ఏ సమయంలో ఏం తిన్నానో అక్కడ ఏదో ఒక అమ్మాయితోనో మహిళతో సెట్ చేస్తారు. బాగా గమనించారా? ఇప్పుడు ఇదే మాదిగడు మళ్ళీ గన్నవరం దగ్గర ఒక మాదిగడు అమ్మాయి మా నిడుపురోలో ఒక అక్క ఉంటుంది, ఒక మా ఇంటి ఎదురు అట్టంటామో ఒక అక్క ఉంటుంది అక్కడ. సేమ్ ఆమె ముస్లిమ్స్ బిర్యానీ అంటే నాకు ఇష్టం. ఆ బిర్యానీ తీసుకొచ్చి పెట్టి ఆమె ఏముంటుంది, తప్పుగా అనుకోవద్దు నా మాదిగ సోదరులు తప్పుగా అనుకోవద్దు. నాకు ఏ కులం ఇచ్చి మతం ఇచ్చి లేదు. నా ఇంట్లో అమ్మ అక్కనైనా ఊరేపిస్తా, తప్పు అయితే నా ఇంట్లో ఆడోళ్ళైనా. వీళ్ళు మా అమ్మల్ని అక్కని చెడ్డోళ్ళు చేపించారు. నా మాదిగ జాతి నా మాదిగ జాతి ఎవరైనా ఒకటే, నాకు కుల మతం లేదో ముఖం మీద మాట్లాడతా, మీ అందరికి నా చంపుకోదని తప్పు లేదు. వీడు మనుషులను ఎట్టా ప్రేరేపిస్తాడంటే చెప్తానండి. ఇప్పుడు నాకు ఎదురు ఆమె చేత అదేంటి బిర్యానీలో మందు కలిపెట్టి ఇది సరిపోదా చూడండి అంటుంది. ముస్లిమ్స్ బిర్యానీ అంటే ఇష్టం, చూడండి చాలండి బాబు అంట. చాలండి బాబు తలెత్తంగానే అంటే నాకు పాపం ప్రేరేపించేలాగా ఆ ఎదుటోళ్ళని కూడా ప్రేరేపించి చూపిస్తాడు. నా కంటి ముందు అట్ట కనపడే దాన్ని బట్టి ఆ మందు దానిలో డ్రగ్ కలిపెడతాడు. అలాగా అక్కడ పాప ఆలోచన అట్లా. అంటే వాళ్ళొక్క చోటని కాదు, ప్రతి చోట. ఇప్పుడు కమ్మోళ్ళు ఆయన ఉన్నాడు ఒంగోలు అక్కడ కమ్మోళ్ళు ఆయన ఉన్నాడు. కబోర్డులో ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, నేను నబీగాడు సమర్పణరాగాడు వీళ్ళు పని చేస్తున్నాం, వాళ్ళు కింద పని చేస్తున్నాం. నేను ఆ సార్ అన్నాడు, రాజు కొద్దిగా పైన చిల్లర పొలం చేసిన అన్నాడు. వెళ్తా ఉంటే ఎప్పుడు అక్కడ ఒంగోలు పని, రాజు ఇదిగో మంచి భర్త చచ్చిపోయాడు, మంచి ఇదిగో కుర్రోడు కష్టపడి ఎంతకాలం పనిచేస్తా, ఒళ్ళంతా చెమట అనమాట, చెమట పట్టిపోయి ఉంటానమాట. ఏం చెమట పట్టి ఏం చేసుకుంటారు రాజు ఇంత డబ్బులు, ఇదిగో మంచి ఇది చేసుకో ఆమె తలుకో అంటాడు. చత్ ఏంటంటే ఏం మాట్లాడుతున్నాడు అంటే, కాదు కుర్రోడు అంటాడు. అంటే మంచి ఆమెది దేవుడు పూజా మందిరం అది ఒకటి చేస్తాను, మంచి ఆమె పక్కన కూర్చొని మాట్లాడుతాను, టీ ఇస్తుంది తాగుతాను. ఆమె రాజులు అనమాట. మంచి ఇద్దరు పిల్లలు ఎక్కడ ఉంటారు. సేమ్ అట్టంటే కమ్మరం మళ్ళీ ఇంకొక ఆమె గుంటూరులో ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ అదే మందిరం, అదే ఆ పనులు కూడా నా చేత చేపిస్తారు. నా హృదయం ప్యూర్గా ఉంటుందనే కదా వాళ్ళ పని చేయించేది. అక్కడ కూడా వాళ్ళ బొమ్మలన్నీ నేనే పెట్టా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మెయిన్ ఇంటి ఆ బొమ్మలన్నీ నేనే పెట్టా. ఒక బొమ్మ ₹1,00,000 1,25,000 అంత ₹1,10,000 అంత బొమ్మ తెచ్చుకుందామా తమిళనాడు నుంచి అక్కడి నుంచో. ఈ బొమ్మ ఎంత మేడం అంటే లక్ష ఎంత ఉంది, లక్షరాజు ఉంది. ఇదైతే నేను ఒక ఇల్లు కట్టుకుంటాను మేడం అంటే నవ్వుతుంది. ఆ బొమ్మలని నువ్వే పెట్టాలంట. నా సరే పెడతా, నేనే పెడతా. నాకేమో కులం మతం భావం లేదు, మీరు అది తెలుసుకో. నా మనసులో ఏ భావన ఉండదో హ్యాపీ పడతా, ఓకేనా? కానీ నిజ దేవుడు ఎవరో చెప్పేదే. దానికి నువ్వు ముస్లింలు హిందువులు నా మీద కోపడినా ఇబ్బంది లే. నేను సత్యం చెప్పేదే. మీరు అంటున్నా నన్ను ఏంటని నీ ధైర్యం అన్నావు. నా ధైర్యం నా సృష్టికర్త అన్నా. నా సృష్టికర్త నా కొరకు ఏమని చేస్తాడన్నా, తప్పేముంది దానిలో? ఇప్పుడు మీకు డబ్బు ఉందని మీకు ధైర్యం, ధనబలం ఉందని మీకు ధైర్యం, మీకు ఎవడో రాజకీయ నాయకుడు మీకు జనబలము మీ ఊరోబలము ఏదో ఉందని ధైర్యం. నాకు నా సృష్టికర్త, అది నా విశ్వాసం, నా దేవుడి మీద నాకున్న విశ్వాసం. చెప్పాను కదా, నువ్వు నా ముందుంచిన ప్రతి సమస్యకి నా దేవుడు పరిష్కారం ఇస్తాడు. ఆయన పేరు జీవంలో యేసుక్రీస్తు అని చెప్తున్నా. సో మీకు భయం వేస్తుంది. నా దేశం మొత్తం క్రైస్తవులు అవుతున్నారని మీకు భయం వేస్తుంది. ఇప్పుడు నేను దేశం మొత్తం చట్టం ముందు లైవ్లో కోర్టు ముందు వస్తే నా దేవుడి మీద విశ్వాసంతో ప్రజలు ఎక్కువ మంది నా దేవుడిని విశ్వసిస్తారని వ్యవస్థలో ఉన్న వాళ్ళు, రాజకీయ పార్టీల్లో ఉన్న వివిధ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి భయం వేస్తుంది. అందుకు నన్ను చట్టం ముందు రానికి నన్ను చంపాలా? అది కదా మీ ప్లాను కాదా? కాకపోతే ఇన్ని సంవత్సరాలు ఒకరిని విచారణ చేయాల్సిన పని ఏంటి? విచారణ అనే పేరుతో ఒకరిని ఇంతగా ఒక కుటుంబాన్ని అవమానం చేయాల్సిన అవసరం ఏంటి అన్నా? ఏంటి అంత అవసరం ఏంటి చెప్పు. ఇప్పుడు ఇక్కడ నేను పేదవాడిని ఈ విధంగా చేస్తే నేను మించిన వాడు వస్తారు రేపొద్దున తెలుసా? ప్రజలు మీకు ఒకటి చెప్పాలా, వీళ్ళ భయం ఏందో తెలుసా అండి? ఇవన్నీ కాదు, వాడికి నచ్చితే పరిశుద్ధాత్మ అంటాడు, నచ్చపోతే వాడికి అవకాశం ఉంటే 6 నిమిషం ఆలోచన నన్ను చంపడానికి. వాళ్ళ భయం ఏంటి ఆ రహస్యం కూడా మీకు రివీల్ చేస్తా. ఆ రహస్యం కూడా మీకు చెప్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడేది మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనే వాళ్ళ భాషలు వినపడింది. దాన్ని సింథటిక్ ఓపెన్ ఎయిర్ వాయిస్ అంటారు, గాలిలో. ఇప్పుడు నేను ఇక్కడ చెరువుపల్లి ఇక్కడ ఉన్నాను. ఈ ఊరు మొత్తం, ఈ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర ఫోన్ లేకపోయినా కూడా వినగలుగుతారు. మొత్తం ఇది ఒక పెద్ద స్పీకర్ బాక్స్ లాంటి వీళ్ళంత స్పీకర్ బాక్స్ అనుకో, ఎంత స్పీకర్ బాక్స్ పెడితే మరి ఊరు వినపడిదిగా. ఇది సింథటిక్ ఓపెన్ ఎయిర్ వాయిస్. వాళ్ళ ఇంట్లో ఉన్న కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న నైట్ కూడా మాట్లాడి నా చెవులో గింగరాలు పోతూ ఉంటుంది మాట. ఆడు చెప్పే మాటలో నాలో నేను అనుకున్నట్టు మీరు వింటారు. అది స్పీకర్ బాక్స్. ఈ బయోఫీల్డ్స్ అకోస్టిక్ వైబ్రేషన్ సెన్సేషన్ అంటారు. అంటే ఏంటి? ఆడు చెప్పే మాటలకి నేను అది అనుభూతి చెంది నా హృదయం కలవరబడి, ఇక్కడ హృదయ స్పందనలో కలవరబడి నేనేదో భయపడ్డట్టు మీకు చూపిస్తాను, నమ్మిస్తారు. మీరు ఎందుకు నమ్మాలంటే అది నేను నిద్రపట్టేప్పుడు నా చేత మాట్లాడుతున్నారు. వాడు చెప్తా ఉంటే నేను 24 గంటలు రోజు రాత్రి మాట్లాడుతూ ఉంటా. వాడు అడిగేదని నేను తప్పు చేసి నా చేత చెప్పిస్తారు. మీరు అది నమ్ముతారు. అది ఎట్ట నమ్ముతారా? ఒక మనిషి నిద్రపోయేటప్పుడు ఎట్ట చెప్తాడు? మరి వాడు చెప్పిస్తున్నాడు, మీకు చూపిస్తున్నారు. అంటే వాడు ఇష్టం వచ్చిన చేయొచ్చు అని అర్థమవుతుందిగా. అంటే నా శరీర భాగాలు మొత్తం వాడి చేతిలో ఉంటే నేను అర్థం చేసుకోవచ్చుగా. దట్స్ ఆల్. మెలుకుగా ఉన్నప్పుడు 50% నన్ను కంట్రోల్ చేయగలుగుతాడు. ఇటువంటి డ్రగ్స్ కలిపి పెడితేనేమో
నాకు తినే తాగిందంటే కలిపే డ్రగ్స్ 6 నుంచి 12 నిమిషాల వరకు పనిచేస్తాయి. 6 నుంచి 12 నిమిషాల వరకే. ఇక పద్దాకు మేము మొహం తడుపుకుంటూ ఉండాలి తడితో. ఇక పద్దాలు ఆడి తడుపుకుంటాం, తోలు ఊడిపోతుంది అట్లా. ఓకేనా, పద్దాలు మొహం తడుపుకుంటూ ఉండాలా. తడుపుకుంటా కళ్ళు అరిపి గట్టిగా ఊపిరి పీల్చుకొని చెవులు మూసుకొని అట్లా అంటే ఆ ఆలోచన పోతాయి, బ్రెయిన్లో వచ్చి ఆలోచన పోతాయి. ఇక పద్దాలు అట్లా చూసాడు పిచ్చోళ్ళగా అనుకుంటారు. ఇట్లా చేసి ఇది బ్రెయిన్ మోడ్యులేషన్, న్యూరో మోడ్యులేషన్ అంటారు ఈ విధంగా. ఓకేనా, ఇది తెలియని వాళ్ళకు కూడా నేను ప్రజలకు సమాచారం తెలియజేస్తున్నా ఉచితంగా. మా దేవుడు మాకు ఉచితంగా తెలియజేస్తాడు, మీ అందరికీ ఉచితంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే 2030 సంవత్సరం దాటినాక ఈ టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలిద్దండి. ఏ రాజకీయ నాయకుడి దాపడు, ఏ పోలీసుడు ఆపడు. ఆపితే వాళ్ళకి బతుకుండదు, వాళ్ళకి వాళ్ళకి దొరకదు. అవినీతి సంపాదించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ, నరేంద్ర మోడీ కానీ, నా రాష్ట్రంలో కానీ, నా దేశంలో కానీ ఆడబిడ్డలన్నా స్త్రీలన్నా ఏమాత్రం గౌరవం ఉండేవాళ్ళైతే, గౌరవం ఇచ్చేవాళ్ళైతే, వాళ్ళకి రక్షణ కల్పించాలనే ఉద్దేశం ఉంటే ఫండమెంటల్ హ్యూమన్ న్యూరో రైట్స్ యాక్ట్ చట్టం తేవాలా. అది తెత్తం మాత్రమే కాదు, ఈ టెక్నాలజీ ఎవడి మీద వాడితే అడిగి ఉరిశిక్ష ఎన్నుకుంటారని చట్టం తేవాలా. తర్వాత ప్రతి సెల్ ఫోన్ సిగ్నల్ టవర్స్కి, ప్రతి పబ్లిక్ ప్లేస్లో, స్కూళ్ళల్లో, కాలేజీలో, హాస్పిటల్లో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ప్రతి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ఎక్కడెక్కడ ఉంటాడో, ఎక్కడైతే క్లౌడ్ గ్యాదర్ అవుతాడో అక్కడ అంతా కూడా ఈ జామర్లు పెట్టాలో, ప్రజలకు క్షేమాన్ని ఇవ్వాలా. అది మీరు చేయాల్సిన అత్యంత క్షేమకరమైన అంశం, ప్రజలకు ఇవ్వాల్సింది. ఏది వాడికి ఆ పథకం ఎత్తా, నన్ను గెలిపి ఈ పథకం ఎత్తా, లేకపోతే తీయను. వీళ్ళు స్వార్థం కోసం ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ వాళ్ళు బతికేస్తున్నారు అక్కడ. నన్నేట సమాజంలో వదిలిపడి చిడితే ఎప్పుడు ఈడ పడతాడు, ఎవడి కొరకు వాడి కొరకు ఆడే ప్రయాసపడతాడు, ఆడి కొరకు ఆడే ప్రయాసం మా ఇంటికేం పోయా అని అంత అహంకారం బలుపు నేను అసహించుకుంటా. అది ఎవడైనా చంద్రబాబు అయినా జగన్ అయినా దాన్ని నేను అసహించుకుంటా. ఎస్ మిస్టర్ జగన్, నువ్వైతే నాకు అన్యాయం చేయలా. ఇప్పుడు చెప్తా. అట్ట నేను జగన్కి తమ్ముడిని కాదు, కులపోడిని కాదు, పార్టీ వాడిని కాదు. అతను నాకు మేలు చేశాడు. నా గుండెలో నా ప్రాణం ఉన్నంత వరకు జగన్ నేను కృతజ్ఞనే కానీ నేను అతను నాకు అన్యాయం చేశాడైతే చెప్పను. ఇంకోటి మీకు ఒకటి చెప్పాలా. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, జగన్ ప్రభుత్వం అయిపోయినంత వరకు, ఇది జగన్ ప్రభుత్వం అంతా అయిపోయిన వరకు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు, 24 గంటలు ఆట ముగిస్తానన్నాడు. ఇప్పుడు నేను జగన్ కూడా అమ్మనాబూతులు ఇట్టా. నువ్వు ఎందుకు రావట్లేదు చంద్రబాబు నాయుడు బయటికి? అడగండి, ప్రజలు అడగండి. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు రావట్లేదు అడుగు. జగన్ కూడా అమ్మనాబూతులు ఎడుతున్నా. సరిపో, జగన్ కూడా అమ్మనాబూతులు. జగన్కి నన్ను చంపాలని దేవుడితే వేసుకోమను, అసలు అవసరం లేదు. ఎవరు వద్దు, నేను ఒక్కనే ఎదుర్కొంటా. ఇదిలో చట్టం ముందు రావడానికి ఎందుకు భయం చంద్రబాబు నాయుడు? నీకు నీ ప్రభుత్వానికి, నీ కూటమికి ఎందుకు భయం? చట్టం ముందుగా 2004 వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, 2000 వరకు ఆంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం. ఇది చేసింది వీళ్ళు. నేనెందుకు ఎవరి గురించి చెప్పాలా? ఎవరి గురించి ఎందుకు చెప్పాలా? 2013 నాకు నామన్న తెలుగుదేశం పార్టీ కాళ్ళు గురించి 2014లో కమ్మలేడి నా చేత తెల్లకత్త సంతకాలు తీసుకుని నన్ను చంపిన శవాన్ని కూడా ముందే బుక్ చేసుకున్నాడు. నన్ను చంపిన శవం చేసి ఈడు నా పార్టీ వాడు అని చెప్పేసి నన్ను చంపడానికి. ఇది రాజకీయం అంటే. చెరువు పనుడు మొత్తం తెలుగుదేశం అంటే ముందే చేస్తున్నాడు. అది రాజకీయం అంటే, అది రాజకీయ కుట్ర అంటే. ఇంటి వెనకాల వెళ్తే, బాత్రూమ్కి వెళ్తే ఒక తెలుగుదేశం అమ్మాయి, ఈ అమ్మాయి మాట్లాడితే అటువంటి అమ్మాయి, ఇంకొక అమ్మాయి తెలుగుదేశం అమ్మాయి. ఇంటి ఎదురు పక్కన వెళ్తే ఒక మహిళ మాట్లాడితే ఈ అమ్మాయి తెలుగుదేశం, ఈ మహిళ తెలుగుదేశం, అటు నాకు రొంకట్టి కట్టిన తెలుగుదేశం. అది తెలుగుదేశం రాజకీయ కుట్ర అంటే, అది తెలుగుదేశం రాజకీయ కుట్ర అంటే, అది రాజకీయం అంటే. మీరు చేస్తుంది రాజకీయ ఉగ్రవాద కుట్ర. నేను చెప్తుంది నా మీద జరుగుతున్న రాజకీయ ఉగ్రవాద కుట్ర గురించి చెప్తున్నా. రెండు బోత్ ఆర్ నాట్ సేమ్. ఒకటి నాకు ఎదురొచ్చిన ఆడికే బొక్క, నేను ఆడికి ఎదురొచ్చిన ఆడికే బొక్క. అది అయితే ఇక్కడ ఏంటంటే, వీళ్ళు ఎక్కడ ఆంధ్రలో గొప్పోడు అనుకుంటే, వీళ్ళని మించిన వాళ్ళు ఢిల్లీ స్థాయిలో ఉంటాడు గొప్పోడు, ఢిల్లీని మించినోడు అంతర్జాతీయంగా ఉంటాడు గొప్పోడు. అయితే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంది, వాళ్ళకి భయం ఏంది? ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడేది, నన్ను ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ లైవ్లో పెట్టేశారు. మెయిన్ స్ట్రీమ్ లైవ్ అంటే మీకు చెప్తా, వాళ్ళు బయట చూస్తారండి, ప్రపంచవ్యాప్తంగా చూస్తారు నన్ను, మా కుటుంబాన్ని, మా చెరువుపల్లి, మా నిడుపురు లంబెట్టిన ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ఓకేనా? అంటే అర్థం ఏంటి, ఇక్కడ మా ఇంట్లో ఉండే వాళ్ళ కళ్ళ ద్వారా, మా అమ్మలో మా ఇతర కుటుంబ సభ్యుల కళ్ళ ద్వారా చూసేది మీరు చూడలేరు, కానీ వాళ్ళు చూస్తారు. కానీ మీకు వాళ్ళ ఆలోచన చూపిస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను. నా కళ్ళ ద్వారా నువ్వు చూస్తున్నా కదా, అది ప్రపంచం మొత్తం చూడగలుగుతుంది. అంటే ఇక్కడ నేను ఈ భాషలో మాట్లాడనుకోండి, ప్రపంచంలో ఏ భాషోడికైనా వాడికి అర్థమైంది. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఇప్పుడు వాడు సత్యం కొరకు నిలబడినప్పుడు వీళ్ళు టచ్ చేశారు, ఎవరు టచ్ చేశాడో నేను మించినోడు వీడు చేస్తాడు. అది వాళ్ళ భయం. అది వాళ్ళ భయం. ఓకేనా? అందుకని వాళ్ళు లైవ్ ఉందని అదే ధైర్యం, లేకపోతే వేసేవాళ్ళం. జ్ఞానం ఉంది, జ్ఞానం లేకపోతే వేసేవాళ్ళం. అంటే 2000 సంవత్సరంలో నన్ను చంపడానికి ఫిక్స్ చేశాడండి. నేను 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, 10వ తరగతి చదువుతున్నప్పుడు, ఏ పాపం ఏ తప్పు చేయను అని నువ్వు నన్ను ఎంచుకుని మా మాలమాదిలకి, మా దళితులకి మాలమాది చిచ్చు పెడతానికి నువ్వు కుట్ర చేసి ఒక వర్గాన్ని పైకి తీస్తానికి, ఒక వర్గాన్ని నాశనం చేస్తానికి కుట్ర చేసావు. ఇప్పుడు యాదృచ్ఛికంగా ఒక్కడి మీద జరిగిన కుట్ర ఏది యాదృచ్ఛికంగా జరగల. ప్రతిదీ ఒక పుస్తకం ఎవడని రాస్తే కథ
నేను రాశాను అనుకో, ఒక పేద రాజుగాడి యొక్క ఆత్మకథ నేను రాసుకుంటా, నేను డబ్బుంటే నా కథ ఆత్మకథ నేను రాస్తా. ఈ కథ ఇట్ట మొదలు పెడతా, తొలి పలుకులు తొలి మాట, చివరి పలుకులు ఆఖరి మాటని, ఇది ఇట్లు మీ రాజు నేను రాస్తా పుస్తకం. అయిపోయింది. అది ఎలా మొదలు పెట్టి ఎలా ముగించాలని రాసేవాడికి అర్థమైంది. అట్లాగే ఇది ఈయన ఇలా మొదలు పెట్టాలా ఇలా ముగించాలని 15 పద్ధతులు మాత్రమే ఈ సాంకేతిక పరిజ్ఞానం చేస్తారు. ఈ 15 పద్ధతులు కూడా ఫెయిల్ అయితే ఇంకా 2-3 ప్లేన్లు ఉంటాయి. ఆ 2-3 ప్లాన్లు వీళ్ళు ఉపయోగిస్తున్నారు. అది ఓకేనా. ఈ ఆట అంతా 15 పద్ధతులు చేస్తారు. పద్ధతి ప్రకారం ప్లాన్ చేశారు. నేను చెప్పిన వాళ్ళందరూ పిలిపించాలా, ఆట అక్కడ ముగిస్తా. ఇప్పుడు మండ్రు అనిత అమ్మాయి, ఆ మండ్రు అనిత అమ్మాయి మాలోల అమ్మాయి, వాళ్ళ స్నేహితురాలు మిక్కిలి పావని. అందుకని ఇక్కడ మాదిగల అమ్మాయి అలాంటి ఎదురు మిక్కిలి హరికిరణ్ గాడు. ఓకేనా, బాగా గమనించండి. అక్కడ మొదలుపెట్టి అక్కడ మండ్రు శంకర్రావు తెలుగుదేశం కౌన్సిలర్. అదే మండ్రుల అమ్మాయి మా అక్కల ఇంటికి అద్దెకి రావాలా, మా అక్కల ఇంట్లో కోడలు రావాలా. అమ్మాయి మా ఇంట్లో కూడా ఇంకో బుడ్డోడు వస్తే వాడిని చూపించి మమ్మల్ని ఫిక్స్ చేయాలా. ఆట అలా మొదలుపెట్టి అలా ముగించాలా. పక్క ప్లాను. ఇవన్నీ వివరించాలంటే ఒక రోజు చాలు, రాయాలంటే గ్రంథాలు చాలు, తీయాలంటే సినిమాలు చాలు, తీయాలంటే సీరియల్ కూడా చాలు. ప్రపంచ చరిత్రలో నాకు జరిగిన కష్ట నష్టాలు, అవమానాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎవరికి జరలా. నేను నా కుటుంబ సభ్యులు సమాజం ముందు నీచులో చెడ్డలు కనపడవచ్చు, కానీ మా స్వచిత్వం ఏమి లేదు. ఇక మీదట నన్ను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎవడన్నా చులకనగా మాట్లాడా, నాకు గుర్తొచ్చిన వాళ్ళ పేర్లన్నీ ఎఫ్ఐఆర్లో ఎక్కించి అదే పోలీస్ చేత కొట్టిస్తాం మిమ్మల్ని. కబడ్దార్. ఎవడైనా నా కుటుంబం జోలికి కానీ నన్ను కానీ ఎవడైనా అసమర్థంగా ఏమైనా మాట్లాడారంటే ఇదే పని ఈ సమాజంలో ఏ కుటుంబాన్ని నేను చేయగలను నేను. కబడ్దార్. సమాజాన్ని ఎందుకు భయభ్రాంతులు గురి చేస్తున్నారు రాజకీయ నాయకులు? మీ కొరకు మేము కొట్టి సావాలా? ఇప్పుడు మీరు పోతారని. ఏమైనా పోలీసులు ఇప్పుడు దాకా నిద్రపో, ఎట్ట నిద్రపో. నీ కొరకు అమ్ముడిపోయి పోలీసులు 100 మంది ఉంటే ఇంకో 100 మంది దమ్ము ధైర్యం గట్స్ఫుల్ పోలీసులు నా కొరకు పని చేస్తారు. నీ కొరకు అమ్ముడిపోయిన 100 మంది జడ్జిలు ఉంటే ఇంకో 100 మంది జడ్జిలు ఆడి దగ్గర సత్యం ఉందిరా చట్టం ముందు తీసుకురా అంటారు. నీ కొరకు 1,00,000 మంది ఉంటే కులమతాలు అతీతంగా డబ్బులు కమ్ముడిపోయి నీ సోది నమ్మి ప్రచారం చేసేవాడు ఇంకో 1,00,000 మంది సమాజం. ఆ పేదోడి దగ్గర సత్యం ఉంది దా చట్టం ముందుకు అంటారు. ఇది సమాజం. కబడ్దార్ చంద్రబాబు, కబడ్దార్ దుడ్డుపాట, కబడ్దార్ మోపుదేవి, జగన్ కబడ్దార్. రా అందరు రా తేల్చుకుందాం. నమస్తే అండి. నేను మాట్లాడే మాటలు కోపం ఎంచుకోమాకండి. నేను చెప్పే దానిలో అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను రికార్డ్ చేయబోయే టైంలో చుట్టుపక్కల జనాలు చేర్చి నేనేం చెప్పాలి నాకు గుర్తు రాకుండా ఆలోచన పోదు. ఏదో చెప్దాం అనుకుంటే చక్కగా దీని గురించి మీకు నేను చెప్పలేను. నా ఆలోచన ఎవరు కొట్టిస్తారు? అంత స్వార్థపరులు, అంత పిరికిపోయే, అంత భయస్తులు. కబడ్దార్. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవడైనా సార్ రావచ్చు, నా విజయాన్ని ఆపగలను ఎవడో లేడు దేశంలో. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రా తేల్చుకుంది. ఇదే లెవెల్లో రావాలా.